వెల్కమ్ టు మన టీవీ. ఆదోని జిల్లా సమితిలో కుంగిపోతున్న బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ నాసిరకం నిర్మాణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఆదోని జిల్లా సమితి తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్మాణంలో అవినీతి జరిగినందుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను, వ్యయానికి సంబంధించిన వివరాలను, శిథిలావస్థ చిత్రాలను జడ్జికి అందజేశారు. ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏ నూర్ అహ్మద్. ఆదోని పట్టణానికి ప్రధాన నీటి వనరు అయినటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాసిరకం నిర్మాణానికి సంబంధించి, దాని కుంగుబాటుకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఆదోని జిల్లా సమితి తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు వారికి ఆదోని జిల్లా సమితి తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కుంభకోణం సంబంధించి అన్ని వివరాలు జతపరుస్తూ, దాని నిర్మాణ వ్యయము, కాంట్రాక్టు ఎలా కుంగిపోయింది ఆ విషయాలను తెలుపుతూ, అదేవిధంగా ఫోటోలు జతపరిచి దీనిపై సమగ్ర విచారణ ఎందుకు అవసరమో మొత్తం వారి కూలంకషంగా వివరిస్తూ సిబిఐ విచారణ కోరుతూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదోని జిల్లా సమితి తరఫున ఖచ్చితంగా వారు ఈ విషయంపై సీరియస్ తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తారని చెప్పి, ఈ యొక్క బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఎవరైతే పంది కుక్కల్లా డబ్బులు వేసినారో, ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడి ఈ యొక్క గొప్ప కట్టడాన్ని ఎలా నాశనంగా కట్టారు, ఎలా ఆధునిక భవిష్యత్తును ప్రమాదంలో పడేశారు, ఏమాత్రం మింగారు, ఏమాత్రం వాళ్ళు మిగిలించుకున్నారు, ఎలా ఆధుని ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని చెప్పే విషయాలన్నీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా 2003 చివరిలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆయన అప్పుడు 37.75 కోట్లు, అంటే 37,75,00,000 మన ఆదోని పట్టణానికి త్రాగునీటి వనరు రామజల మాత్రం సరిపోదు, ఇంకో ట్యాంక్ కట్టాలని చెప్పి బసాపురం వద్ద సమ్మర్ స్టోరేజ్ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నిధులు విడుదల చేసినారు. తర్వాత సరిగ్గా ఒక 10 నెలలకి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. మరి ఆదోనిలో ఎమ్మెల్యే గారు సాయిబ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. మరి కాంట్రాక్టు ఎవరు తీసుకున్నారు, ఎలా చక్రం తిప్పారు, దీని కనుక పెద్దలు ఏమిటి, మరి అంత పెద్ద ట్యాంకును కేవలం 4 ఇంచుల సిమెంట్తో ఎలా కట్టారు, ఇలాంటి మోసపూరితమైన వ్యవహారాలన్నీ నిగ్గు తేల్సింది. మరి అప్పటి నాయకుల, పాలకుల, లేకుంటే కాంట్రాక్టర్ల, ఇంకా దళారీల ఎవరు దీంట్లో ఈ యొక్క పాపంలో హస్తం చూపించారు, హస్తలాగం చూపించారు అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియదు. అందుకే ఖచ్చితంగా ఇంతకుముందు మరి స్థానిక ఐఏఎస్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారికి ఒక 5 నెలల క్రితమే ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకునే పాపాన పోలేదు. మరి తర్వాత కూడా చాలా రిక్వెస్ట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు చివరికి మిగిలింది న్యాయస్థానం కాబట్టి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఈ యొక్క ఆదిని ప్రజల ఘోషను మేము తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన సానుకూలంగా స్పందించి ఈ యొక్క అవినీతికి వ్యతిరేకంగా, ఈ యొక్క ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకునే విధంగా ఖచ్చితంగా ఆయన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటికే 200 మీటర్లు కుంగిపోయింది 2 చోట్ల, తూర్పు వైపు మరియు దక్షిణం వైపు. మరి ఇంతటితో ఆకుండా అంటే ఆగే పరిస్థితి కనబడడం లేదు. ఈ యొక్క బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లేక బసాపురం చెరువు దినదినం కుంగిపోయేదే ఉంటుంది కానీ బాగుపడేది ఉండదు. అంటే ఒక పాత బిల్డింగ్లా తయారైపోయింది అది. మరి తరతరాలు ఉండాల్సినటువంటి ఈ యొక్క చెరువు కేవలం 15 ఏళ్లకే మరి 100 ఏళ్ళ ఆయుష్ నిన్నాయని చెప్పి మేము బాధపడుతున్నాము. ఖచ్చితంగా ఈ విషయంలో, ఈ అవినీతిలో ఏ స్థాయి నాయకులైనా కూడా, ఏ స్థాయి అధికారులైనా, కాంట్రాక్టర్లైనా వదిలిపెట్టాలని చెప్పి మేము ఒక కృతనిశ్చయంతో ఆదోని జిల్లా సమితి తరఫున గట్టిగా పోరాడుతున్నాము. దీనికి ప్రజల మద్దతు, నైతిక మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది, మీడియా కూడా బాగానే మద్దతు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఒకరిని కాపాడడానికి అన్నట్టు కాకున్నట్ల ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గా ఉండాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఏం కరువు లేదు ప్రభుత్వానికి.
అధికారులు కరువు లేదు, కాంట్రాక్టులు కరువు లేదు కాబట్టి ఎవరిని కాపాడాల్సిన కర్మ ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారీ కుంభకోణంలో పాత్రధారుల్ని జైలుకి పంపించాలని చెప్పి వారితో మళ్ళీ కొత్త చెరువు కట్టించి వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే కొత్త చెరువు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు బసాపురం సమ్మర్ స్టోరేజ్ ఈరోజు 200 మీటర్లో కుంగిపోయింది, 2 చోట్ల కుంగిపోయింది. మరి అన్ని చోట్ల నిదానంగా కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకటే కట్టడం కాబట్టి ఒక్కో చోట అలా కుంగుతూనే ఉంటుంది అనమాట. మనము మన మున్సిపాలిటీ డబ్బులు మనము కొళాయిలు బాగు చేసుకోవడానికో కసువులు ఊగడానికో శుభ్రత కోసమో కాదు, వచ్చిన డబ్బులంతా బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రిపేర్కే పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ సంవత్సరం ప్రతిపాదన ఏమంటే 22 కోట్లు ఏవైతే అమృత్ పథకం సెంట్రల్ స్కీమ్, ఆ డబ్బులు మొత్తము మన ఆదూరి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పేద ఇంటికి కొలాయి వేయాలనే ఆ డబ్బు వాడాలి. సెంట్రల్ నుంచి వచ్చింది ఆ డబ్బు. మరి డబ్బు మొత్తం తీసుకుని బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పోస్తున్నారు. మరి ఇది ఎంత దారుణం చూడండి. ఎప్పుడో 2005లో నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు అవినీతికి పాల్పడి వాళ్ళు కోట్లు మింగేస్తే ఈరోజు తమకు వచ్చే సౌకర్యాలన్నీ ఆధునిక ప్రజలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజలు ఇది కూడా మనం గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకు వచ్చే ఫండ్స్ కూడా మనము ఎప్పుడో ఎవరో చేసిన పాపాన్ని మనం ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. మరి ఇప్పటికీ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు అయిపోయింది అనుకోదండి. ఈ సినిమా స్టార్టింగ్ పార్ట్ 1 పార్ట్ 2 మాదిరి నడుస్తూనే ఉంటుంది. బాహుబలికి 2 పార్ట్సే కానీ ఈ బసాపురం సమ్మర్ స్టోరేజ్కి 2 పార్ట్స్ కాదు, ఒక 20-30 పార్ట్స్ ఉండొచ్చు. ప్రతి సంవత్సరం కుంగుతుంది, ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు తీసుకొని చెరువులో పడేయాలి. మరి ఎవడబ్బా సొమ్ము అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈరోజు. ఎంత దారుణం అంటే, అసలు ఎంత ఘోరం అంటే, వాళ్ళు ఎవరో అవినీతి పాల్పడితే 2005లో, ఈరోజు మనం 2023లో మనకు వచ్చే బడ్జెట్ని కూడా మనము త్యాగం చేయాల్సి వస్తుంది. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల్లో ఉన్న దేశం. మరి యొక్క అవినీతి కుంభకర్ణుల పొట్టనివ్వడానికి మన బతుకులు, మన ట్యాక్స్ అమౌంట్ అన్నింటిలో చాలా ఘోరంగా తయారైపోయింది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ యొక్క అవినీతి పైన ఎలాంటి రాజీ లేదు. మనం కట్టే ట్యాక్సులతోనే ఏ పథకమైనా వస్తుంది, ఏదైనా వస్తుంది, ఎలాంటి నిర్మాణం జరుగుతుంది. కానీ ఇంత దారుణంగా మరి 2005లో చేసిన వాళ్ళు కుంభకోణానికి ఈరోజు మనము మూల్యం చెల్లించుకోవడము చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు చూడండి, ఇప్పుడు అప్పుడే ఆల్రెడీ మీకు 22 కోట్లు, 5 కోట్లు ఎక్స్ట్రా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే 35 కోట్లు. అప్పట్లో కట్టడానికి 37 కోట్లు లేదు, ఇప్పుడు 27 కోట్లు జస్ట్ ఒక 200 మీటర్ రిపేర్కే సరిపోతుంది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో బసాపురం సమ్మర్ స్టోరేజ్ 800 కోట్లు మింగబోతుందో ఒక్కసారి ఊహించండి. ఇది భయపడడానికో ఏమో నేను చేయడం లేదు. మేము పోరాడడం ఏమంటే, ఒకసారి అవినీతి జరిగింది, ఇలాంటి అవినీతి మరొక్కసారి జరగవద్దు. ఇదొక్క డిమాండ్తో మేము పోరాడుతున్నాం తప్ప ఇందులో మాకు ఎలాంటి స్వార్థం కానీ ఏది కానీ లేదు. ఒకటే పోరాటం. ఇంత పెద్ద చెరువుని మరి ఇంత నిర్లక్ష్యంగా ఎలా కట్టారు, మనసు ఎలా అవుతుందని చెప్పి అడుగుతున్నాము. ఒక ఇల్లు కడితే కనీసం సిమెంట్ కడితే ఇల్లు ఒక 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుంటాం ఉండాలనుకుంటాం. మరి ఇంత పెద్ద పట్టణానికి గొంతు తడిపే, దాహార్తిని తీర్చే ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టినప్పుడు మరి ఇంత నిర్లక్ష్యంగా కడతారని చెప్పి వీళ్ళని మనము చొక్కా పట్టుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణం, ఎంత రాక్షసంగా ప్రవర్తించారో ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఆ చెరువు జరిగి ఎక్కువ కుంగిపోతే మరి ఆదిని ప్రజలు ఏం నీళ్లు తాగాలి, ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకొని తాగాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత దారుణంగా తయారైంది. ఎంతసేపు ఉన్నా కూడా దీన్ని పట్టు వదిలే ప్రసక్తి లేదు. చాలాసార్లు ప్రభుత్వం నివేదించుకున్నాము. ఇప్పుడు గవర్నర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము లెటర్ రాసినాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనిపై మరింత పోరాటం ఉంటుంది తప్ప వెనుకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పి ఆదూరు జిల్లా సమితి తరఫున ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఈ కుంభకోణాలకి అంతు లేదు. ఆదూరులో భూ కుంభకోణాలు ఒక రేంజ్లో ఉన్నాయి. చాలా రకాల నాశకం రోడ్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్డుపై మట్టి కూడా అంత ఘోరంగా పరిస్థితి. మరి ఇంత డబ్బు మనకు లేదు, తక్కువ ఉంది కొంచెం బడ్జెట్. మరి ఉన్న బడ్జెట్లో కూడా ఎప్పుడో 2005లో జరిగిన కుంభకోణానికి మనం ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం. మరి ఎంత దారుణం చూడండి ఒకసారి. మరి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ఇప్పటికేదో ఖర్చు పెడితే అయిపోతుందని కాదు, ఇది కుంగుతూనే ఉంటుంది, దీన్ని రిపేర్ చేస్తూనే ఉండాలా, కుంగుతూ ఉంటుంది, రిపేర్ చేస్తుండాలా, కుంగుతూ ఉంటుంది, రిపేర్ చేస్తూనే ఉండాలి. మరి రిపేర్లుగా మన ఆధునిక మున్సిపాలిటీ బడ్జెట్ అంతా పోతుంది. ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే మేము హైకోర్టుకు మొరబెట్టుకున్నాము. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆధునిక పట్టణ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని చెప్పి మేము మంచి గొప్ప మనసుతో ఆశిస్తున్నాము.
అదేవిధంగా నీటి విధానం కూడా ఆదులో సరిగ్గా కనబడడం లేదు మనకు. రాంజుల చెరువులు కూడా పనికిరాని చెరువు అంటున్నారు కానీ దాన్ని ఎందుకు డెవలప్ చేయడం లేదు అర్థం కావడం లేదు. దాన్ని హుస్సేన్ సాగర్ కింద మురికి కూపంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తాయని చెప్పి పాలకులను హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టారంగా రాజ్యాంగం చేస్తే 3 లక్షల ప్రజల భవిష్యత్తును మీరు అంధకారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2005లో కట్టబడింది. దాని వెనుక ఆ కుంభకోణంలో నాసిరకం కట్టడం కుంభకోణంలో ఎవరెవరైతే అవినీతి పరున్నారో కుంభకోణం చేసిన నాయకులు కావచ్చు, అప్పటి ఎంత స్థాయి నాయకులను కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే ఒకటే లోకల్ సిఐడి వల్ల అయితే కాదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఏమన్నది ఇంద్రలోకానికో చంద్రలోకానికి సంబంధించింది కాదు. అదే అమెరికా, రష్యా మన దేశంలోనే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు ఆ అవినీతిని ఎక్కువ తేల్చడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది ప్రజల కోసమే తప్ప దాన్ని ఏదో సిబిఐ అంటే అంతే చీపా అనే మనం అనుకోవాల్సిన వీల్లేదు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే అది మన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కుంభకోణము ఈరోజు బడ్జెట్లో 100 కోట్ల కుంభకోణం. మరి 100 కోట్ల కుంభకోణం అన్నప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఆ ఎంక్వైరీ చేసి ఆ యొక్క అవినీతికి పాల్పడిన నేరస్తులను, ఆర్థిక నేరస్తులను ఖచ్చితంగా శిక్షించి జైలుకి పంపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ ఆస్తులన్నీ కానీ కొత్తగా బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టాలని చెప్పి ఆవిని ప్రజలకు మంచినీటి సౌకర్యం అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి చేతులెత్తి నమస్కరించి మొక్కుతున్నాం. సార్ అయ్యా మమ్మల్ని ఆదుకోండి, ఆదిల ప్రజలను ఆదుకోండి, ఆదిల ప్రజలకు పట్టిన యొక్క దరిద్రాలను వదిలించండి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసినట్లయితే చాలా మంది అవినీతి పరమైన నాయకులు, అధికారులు, కాంట్రాక్టులు జైలుకు పోతారు కాబట్టి ఆదులు ప్రక్షాళన అవుతుంది. రాబోయే రోజుల్లో ఆదుల్లో అవినీతి పాల్పడడానికి వణుకుడు పుట్టే విధంగా ఈ యొక్క శిక్ష ఉండాలని చెప్పి కోరుకుంటూ